చేత అబద్ధాలు చెప్పేలా చేయిస్తుంది. కొన్ని ఇష్టమైనవి చేయాలంటే తప్పదు కదా. కృష్ణవేణి, అర్జెంటుగా నువ్వొకటి చూడాలి. ఏంటి బావా అది? చెప్పేస్తే సస్పెన్స్ పోతుంది. నేనే చూపిస్తాను, నాతో రా. కళ్ళెందుకు మూస్తున్నావు బావా? క్వశ్చన్స్ వేయకుండా నాతో రా, అన్నీ నీకే అర్థమవుతాయి. ఓకేనా? కమ్. ఇప్పుడు చూడు. ఏంటి బావా ఇది? పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అంటావు, ఆ మాత్రం అర్థం చేసుకోలేవా? నాకు కూడా అచ్చం ఇలాంటి పాపే కావాలని చెప్తున్నాను. నా మనసులో ఇంకా త్రిలోకే తిరుగుతున్నాడు బావా. వాడెలా ఉన్నాడా, ఏం చేస్తున్నాడా అని అస్తమానం వాడ ఆలోచనలే వస్తున్నాయి. వాడు ఆడుకోవడానికైనా ఒక చెల్లి కావాలి కదా. అన్నా చెల్లెళ్ళు ముద్దుగా ఆడుకుంటుంటే ఎంత ముద్దుగా ఉంటుందో ఒకసారి ఆలోచించు. ఇదిగో, ఇప్పుడొద్దు, తర్వాత చూద్దాంలే అని వాయిదాలు వేయటానికి చూస్తున్నావేమో. ఈ సంవత్సరం నాకు పాప కావాలి, ఇస్తున్నావు. నేను ఫిక్స్ అయిపోయాను, నువ్వు కూడా ఫిక్స్ అయిపో. కోరిక కూడా అదేనమ్మా. ఒక మనవణ్ణి చూశాం, ఇప్పుడు ఇంక మనవరాల్ని కూడా చూసామనుకో, మాకింక కావాల్సిందే ఉంది. ఏమంటావు? అవునమ్మా, దేవుడు మాకు కొడుకు ద్వారా మనవణ్ణిచ్చాడు. ఈ కొడుకు ద్వారా మనవరాల్నిచ్చాడనుకో, మమ్మల్ని మించిన అదృష్టవంతులు ఉండరు. ఏమంటావు? నాకు పాప కావాలనే ఉంది, కానీ ఇంకా కాని గీని ఏమీ లేవు. అమ్మా, ఈ సంవత్సరం మనందరి కోరిక ఫలిస్తుంది. మన ఇంట్లో బుజ్జి పాపాయి అడుగు పెడుతుంది, అంతే. సార్ ప్లీజ్, నా పరిస్థితి అర్థం చేసుకోండి. నాకొక 1 నెల రోజులు టైం ఇవ్వండి సార్. కావాలంటే అలా ఆపినందుకు మీకు 2 లక్షలు పర్సనల్గా ఇస్తాను. ఇది చాలా పెద్ద అమౌంట్ అండి, అలా మేనేజ్ చేయడం కుదరదు. డబ్బుకి కక్కుర్తిపడి నా ఉద్యోగం పోగొట్టుకోలేను. మీకు 1 వారం రోజులు టైం ఇస్తున్నాం, ఈలోపు అడ్జస్ట్ చేసుకోండి. లేదంటే మేము లీగల్గా యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడేం చేయాలి? ఇప్పటికిప్పుడు అంత డబ్బు ఎలా అడ్జస్ట్ చేయాలి? ఒకసారి ఊర్మిళకి ఫోన్ చేద్దాం.
ఫోన్ లిఫ్ట్ చేయి ఊర్మిళ, ప్లీజ్. ఒకసారి నీతో మాట్లాడాలి. ఇదేంటి వద్దన్నా కూడా ఫోన్ చేస్తుంది? అబ్బా! ఎస్. డాడీ, డాడీ! ఏంటమ్మా? సాత్విక ఫోన్ చేస్తుంది డాడీ. తగ్గాక నేనే చేయిస్తానని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు చేస్తుంది? అప్పుల వాళ్ళందరూ ఒకేసారి ఇంటి మీద పడ్డారు కదా, ఏం చేయాలో దిక్కు తోచట్లేదనుకుంటా. ఏ కట్ చేసేయమ్మా, ఆ తలనొప్పులన్నీ మనకెందుకు చెప్పు. వద్దు డాడీ, వద్దు డాడీ. తన ఫ్రస్ట్రేషన్, టెన్షన్ మనం ఎంజాయ్ చేయాలి కదా. ఉమ్, ఉమ్, ఉమ్. లిఫ్ట్ చేసి నువ్వు మాట్లాడు. ఆ, లౌడ్ స్పీకర్ పెట్టు. హలో. అమ్మా సాత్విక. హలో అంకుల్, ఇప్పుడు ఊర్మిళకి ఎలా ఉంది? ఈరోజు నాకు 3 మెడల్స్ వచ్చాయి. ఈ విషయం అమ్మకి చెప్తే ఎంత సంతోషిస్తుందో. తన ఆరోగ్య పరిస్థితి అస్సలు బాగోలేదమ్మా. ఒకటే నీరసం అంటోంది. తను అలా చూస్తే నా గుండెలు జారిపోతున్నాయమ్మా. తట్టుకోలేకపోతున్నానమ్మా. ఆ, అది కాదు అంకుల్, నేను ఒకసారి తనతో మాట్లాడాలి. చాలా అర్జెంట్ అంకుల్, ప్లీజ్ ఒక 2 నిమిషాలు మాట్లాడొచ్చా? కుదరదమ్మా, తను మాట్లాడే పరిస్థితిలోనే లేదు. మమ్మీ, ప్లీజ్ అంకుల్. ఆ ఫైనాన్షియల్స్ బాగా ప్రెషర్ చేస్తున్నారు. ఇంకో పక్క బ్యాంక్ వాళ్ళు కూడా ఊరుకోవట్లేదు. ఊర్మిళకి మంచి పేరుంది కదా, తనొక్క మాట చెప్తే నాకు కొంచెం టైం దొరుకుతుంది. ప్లీజ్ అంకుల్. మమ్మీ, మమ్మీ, ఈరోజు నేను 3 మెడల్స్ గెలుచుకున్నాను. చూడు మమ్మీ, ప్లీజ్ మమ్మీ, చూడు మమ్మీ. నీ పరిస్థితి చూస్తుంటే నాకు చాలా బాధగా ఉందమ్మా. మా ఊర్మిళ తలుచుకుంటే నీ సమస్యను చిటికలో పరిష్కరించేయగలదు. కానీ తన ఆరోగ్యం బాగోలేదు కదమ్మా, ఏం చేస్తాం? ప్లీజ్ అంకుల్, నేను చెప్పుకోవడానికి చెప్పలేకపోతున్నాను. అసలు నా పరిస్థితి రోడ్డు మీద పడేటట్టుంది. మమ్మీ, నా మెడల్స్ చూడు. రన్నింగ్ లో నేనే ఫస్ట్, హై జంప్ లో నేనే ఫస్ట్, అన్నిటిలో నేనే ఫస్ట్. చూడు మమ్మీ. ఏంటి నీ నస? ప్లీజ్ అంకుల్. నీది డబ్బు గురించిన బాధ, ఊర్మిళది ప్రాణం పోయే బాధ. ఆ బాధ లేకపోతే నిన్ను వదిలిపెట్టేదో చెప్పు. నువ్వంటే ఊర్మిళకి ప్రాణం. ఆ విషయం నీకు తెలుసు కదా. మమ్మీ, అమ్మా సాత్విక, ఊర్మిళకి ఏమాత్రం ఆరోగ్యం బాగుపడ్డా నీ గురించి చెప్తానమ్మా. ఎలాగైనా నిన్ను ఒడ్డున పడేయమని నీ తరపున నేనడుగుతానమ్మా. అమ్మా, ఇప్పటికి మాత్రం దయచేసి ఊర్మిళని ఇబ్బంది పెట్టద్దమ్మా. కన్న తండ్రిగా నేను పడుతున్న బాధను అర్థం చేసుకోమ్మా. సారీ అంకుల్.
అప్పుడే ఏమైంది సాత్విక? నిన్ను పూర్తిగా నాశనం చేసి నువ్వు నా కాళ్ల దగ్గర కూర్చొని మళ్ళీ మళ్ళీ ఏడ్చేదాకా నిన్ను వదిలిపెట్టను. పల్లవి నువ్వా? ఏంటి ఫ్రెండ్, నేను స్కూల్కి వెళ్తే అందరూ నీకు మెడల్స్ వచ్చాయని నీ గురించి చాలా గ్రేట్గా చెప్తున్నారు. నువ్వు చాలా హ్యాపీగా ఉంటావు అనుకుంటే ఇదేంటి ఇలా ఉన్నావు? నేనంత కష్టపడి మెడల్స్ సంపాదిస్తే మా మమ్మీ వాటిని చూడని కూడా చూడలేదు. నాకు ఏడుపు వచ్చింది, అందుకే ఇక్కడికి వచ్చి కూర్చున్నాను. అవును, నేను ఇక్కడ ఉన్నట్టు నీకెలా తెలుసు? ఆ, నా సిక్స్త్ సెన్స్ చెప్తోంది. సిక్స్త్ సెన్సా? అదేంటి? మనిద్దరం ఫ్రెండ్స్ కదా. నువ్వు హ్యాపీగా ఉన్నా, బాధలో ఉన్నా, కోపంగా ఉన్నా నాకిట్టే తెలిసిపోతుందన్నమాట. దాన్ని సిక్స్త్ సెన్స్ అంటారు. మరి నాకు నీ గురించి ఆ సిక్స్త్ సెన్స్ ఎప్పుడూ చెప్పలేదే. నువ్వింకా చిన్న పిల్లాడివి కదా, నువ్వు కొంచెం పెద్ద అయ్యాక నీకు కూడా చెప్తుందిలే. ఓ అవునా, అయితే ఓకే. వీళ్ళిద్దరూ ఇక్కడున్నారేంటి? త్రిలోక్కి కృష్ణవేణి తన పిన్ని అని తెలిసిపోయిందా? నువ్వు ముద్దుగా బుజ్జిగా చిన్నగా కనపడతావు కానీ బాలకృష్ణుల్లాగా గట్టోడివే. అంత హైట్ నుంచి ఎలా దూకావు? అమ్మో, నీకు భయం వేయలేదా? నాకు అసలు భయం వేయలేదు తెలుసా. ఇలా పరిగెట్టుకుంటూ వెళ్ళి అలా దూకేశాను అంతే. అందరూ భలే చప్పట్లు కొట్టారు తెలుసా. అది సరే కానీ నాకు ఒక సెల్ఫీ ఇస్తావా? ఇప్పుడు సెల్ఫీ ఎందుకు? సెలబ్రిటీలు కనిపిస్తే వాళ్ళతో సెల్ఫీలు దిగాలి కదా. మరి ఇప్పుడు నువ్వు నాకు సెలబ్రిటీవే మరి. ఇప్పుడు సెల్ఫీ దిగుదామా? నా మాట కాదని వీడిని టచ్ చేస్తే వీడి మీద ఒట్టే. ఈ మెడల్స్ అని నీ మెడలో వేసుకో. స్మైల్. వావ్, చూడు. ఈ ఫోటోలు ఎందుకు పల్లవి? ఎందుకంటే ఈ మెడల్స్ అన్నీ మీ నాన్నమ్మ తాతయ్యలకు కూడా చూపించాలి కదా. వాళ్ళకి గనక ఇవన్నీ చూపించామనుకో, నీ విషయం తెలిసిందనుకో, మా త్రిలోక్ ఎంత గొప్పోడైపోయాడోనని తెగ సంతోషపడిపోతారు. అవును, నువ్వు స్పోర్ట్స్లో ఫస్ట్, చదువులో ఫస్ట్, నువ్వు చాలా జీనియస్వి కదా.
ఒక ప్రశ్న అడుగుతాను, చెప్తావా? అడుగు, టక్కని చెప్పేస్తా. మ్మ్. ఆ, ఆకాశంలో నక్షత్రాలు ఎన్నున్నాయో కరెక్ట్గా చెప్పు. ఓ సింతేనా పల్లవి, నువ్వేదో టఫ్ క్వశ్చన్ అడుగుతావని అనుకున్నాను. మ్మ్? అలా తప్పించుకోవాలని చూడొద్దు ఫ్రెండ్, నాకు ఆన్సర్ చెప్పాలి. నీ తలలో ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో అన్ని స్టార్స్ ఉన్నాయి అంతే. ఆ? నువ్వు రాంగ్ ఆన్సర్ చెప్తున్నావు. ఏం కాదు, కావాలంటే నువ్వే లెక్క పెట్టి చూసుకో. పల్లవి నన్ను భలే మెరుచుకుంది. నానమ్మ తాతయ్యలు కూడా ఫోటోలు చూసే ఉంటారు. ఈసారి పల్లవి ఇంటికెళ్తే మెడల్స్ తీసుకెళ్లి తాతయ్య వాళ్ళకి చూపించాలి. నాన్న త్రిలోక్, డాడీ, కంగ్రాచులేషన్స్. ఇదిగో నీకు స్వీట్, తిను. ఏంటి డాడీ సర్ప్రైజ్? నువ్వు మెడల్స్ కొట్టి నన్ను సర్ప్రైజ్ చేసావు కదా, అందుకు. నీకెలా తెలుసు? ఆ, అది ఎలా తెలిసిందంటే, ఆ, స్కూల్ వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు. స్కూల్లో నీ నెంబర్ ఇవ్వలేదుగా, మమ్మీ నెంబర్ ఒకటే ఇచ్చింది. ఆ, అది నాన్న, స్కూల్ వాళ్ళంటే మీ స్కూల్లో నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు. అయినా నేను నిన్ను అప్రిషియేట్ చేద్దామని వస్తే నువ్వేంటి నాన్న ఇన్ని ప్రశ్నలు వేస్తున్నావు పోలీస్ లాగా? సారీ డాడీ, నువ్వెప్పుడు నా గురించి నా స్టడీస్ గురించి అడగవు కదా, ఇప్పుడు అడిగేసరికే వండర్ అనిపించింది. అది సరే గాని, ఇందాక ఎవరితోనో పార్క్లో మాట్లాడుతున్నావు కదా, ఎవరావిడ? తను పల్లవి, నా ఫ్రెండ్. నేనంటే తనకు చాలా ఇష్టం. ఆ, అవును, తను నీకంటే పెద్దది కదా, నీకెలా ఫ్రెండ్ అయింది? ఒకసారి నా స్కూల్ దగ్గర నన్ను చూసింది, అప్పటి నుంచి మేము ఫ్రెండ్స్ అయిపోయాం. అంటే కృష్ణవేణి పల్లవి అనే పేరుతో వీణ్ణి పరిచయం చేసుకున్నట్టుంది. డాడీ, నా ఫ్రెండ్ ఎంత మంచిదో తెలుసా? లాస్ట్ సాటర్డే సండే నేను వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను. వాళ్ళు నన్ను ఎంత బాగా చూసుకున్నారో తెలుసా? త్రిలోక్ అంటూ నన్ను అస్సలు వదలలేదు. డాడ్, పల్లవి కూడా మమ్మీలాగానే బిజినెస్ చేస్తుంది, కానీ మమ్మీలాగా నన్ను వదిలేసలేదు. నా కోసం ఎంత టైం స్పెండ్ చేస్తుందో తెలుసా? ఇంకా నానమ్మ తాతయ్య అయితే నన్ను ఎప్పుడూ వదిలిపెట్టారు. వాళ్ళు కూడా చిన్న పిల్లలా మారిపోయి నాతో ఆడుకుంటారు తెలుసా? వాళ్ళ ఇంట్లో భలే ఉంటుంది డాడీ. ఒకసారి నువ్వు కూడా వస్తావా డాడీ? వాళ్ళందరినీ నీకు పరిచయం చేస్తాను. అలాగే లేరా, ఒకసారి వస్తానులే. వాళ్ళెవరో కాదురా, నీ పిన్ని బాబాయ్, నీ నానమ్మ తాతయ్యలు. కానీ ఈ నిజం నీతో చెప్పలేను. నీకు మా దగ్గర దొరకని ప్రేమ వాళ్ళ దగ్గర దొరుకుతుందంటే నాకంతకంటే కావాల్సిందేముందిరా. ఏంటి డాడీ, నీ కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి? ఏం లేదురా, నువ్వు మెడల్స్ కొట్టావు కదా, ఆ ఆనందంలో కళ్ళల్లో నీళ్ళొచ్చాయి. నీకు వాళ్ళ ప్రేమ అనే పెద్ద మెడల్ దొరికిందిరా, అదే పెద్ద అచీవ్మెంట్. దాని ముందు ఈ మెడల్స్ ఎంతరా?
ఫోన్. ఇప్పుడు డబ్బులు డబ్బులు అంటే కాల్చుకు తింటున్నారు. మేడం, త్రిలోక్ వాళ్ళ మమ్మీ మళ్ళీ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు మేడం. అవునా? స్కూల్ ఫీజు డెవలప్మెంట్ ఫండ్ కట్టకుండా బాబుని ఇలా ఎలా వదిలేశారు? అయినా త్రిలోక్ వాళ్ళ పేరెంట్స్ ఫోన్ ఎత్తకపోతే పిల్లాడి పట్ల మనం ఎలా ప్రొసీడ్ అవుతాం? తనకు సంబంధించిన ఆల్టర్నేటివ్ నెంబర్ ఏదైనా ఉంటే కాల్ చేయండి. మేడం, సాత్విక గారి ఆల్టర్నేటివ్ నెంబర్ లేదు. అవునా? కానీ వాళ్ళ చెల్లెల నెంబర్ ఉంది మేడం. మొన్న త్రిలోక్ తరపున పేరెంట్స్ మీటింగ్ కూడా వచ్చారు. ఆవిడకి కాల్ చేయమంటారా? ఆవిడ నెంబర్ నాకు చెప్పండి. సాత్విక గారి చెల్లెలు కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. స్కూల్ ఫండ్ కట్టని వారి లిస్టులో త్రిలోక్ పేరు కూడా యాడ్ చేసి నోటీస్ బోర్డులో పెట్టండి. అలాగే మేడం. ఇంకొక మాట మాట్లాడవంటే మర్యాద దక్కదు. నువ్విచ్చే బోడి మర్యాద ఎవరికి కావాలి? నేనేంటో త్వరలో చూపిస్తా. నీకంత రోషం పౌరుషం ఉంటే ఏదైనా చేసి సంపాదించి చూపించు. నిన్ను